హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 102. ఆమె ముందుకు వచ్చిన బైక్ స్పీడ్‌కి హిత ఒక అడుగు వెనక్కి వేసి ఎవరా అని కోపంగా చూసేసరికి ఒక అబ్బాయి స్మార్ట్‌గా ఉన్నాడు. అతడు బైక్ రైస్ చేస్తూ హితనే చూస్తూ ఉన్నాడు సూటిగా. అతడిని చూసి కళ్ళు 2 చిట్లించి "కళ్ళు కనిపించడం లేదా? బైక్‌తో డాష్ ఇస్తావా ఏంటి? మీదకే వస్తున్నావ్" అని అంది హిత కోపంగా. కాలేజ్‌కి వెళ్తున్నట్టున్నావు. చాలా కంగారుగా వెళ్తున్నావు కదా! ఏదైనా ఇబ్బందేమో? లేకపోతే త్వరగా కాలేజ్‌కి వెళ్ళాలి అనుకుంటున్నావేమో? అందుకే లిఫ్ట్ ఇద్దామనొచ్చాను. లిఫ్ట్ ఇద్దామనొచ్చానమ్మాయి నేను. దానికే నన్ను నువ్వు అపార్థం చేసుకుంటే ఎలా అని అన్నాడు అతడు. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు. అయినా నిన్ను లిఫ్ట్ అడిగానా? లేకపోతే రోడ్డు మీద వచ్చే పోయే వాళ్ళందరిని లిఫ్ట్ అడుగుతున్నానా నేను? నాకు కాళ్ళున్నాయి. నేను నడుచుకుంటూ వెళ్ళగలను కాలేజ్‌కి. నాకెవరి లిఫ్ట్ అవసరం లేదు. తమరు కాస్త పక్కకి జరిగితే నేను కాలేజ్‌కి వెళ్ళాలి అని అంది గీత. అదేంటి మేడం హెల్ప్ చేస్తానంటే వద్దు అంటావు? ఇలా నడుచుకుంటూ ఎంతసేపని వెళ్తావు చెప్పు? అదేదో నేను 5 మినిట్స్‌లో కాలేజ్‌లో డ్రాప్ చేస్తాను కదా! రావచ్చు కదా నువ్వు అని అడిగాడు అతడు. హిత అతడిని ఒకసారి కిందికి, మీదికి చూసి చేతులు కట్టుకొని నీ పేరేంటి? అని అడిగింది. అఖిల్ అని సమాధానమిచ్చాడు అతడు. ఓహ్! ఓకే అని హిత అతడిని దాటుకొని ముందుకు వెళ్తూ ఉంటే అతడు హారన్ ప్రెస్ చేసి ఓయ్! నా పేరు తెలుసుకొని మరి అలా వెళ్ళిపోతున్నావేంటి? అని అడిగాడు అఖిల్. నేను జస్ట్ నీ పేరు చెప్పమని అడిగాను. అంతేకానీ నీ బైక్ మీద వస్తాను అన్నానా? అంది హిత. అయితే నా పేరెందుకు తెలుసుకున్నావు మరి నువ్వు? ఇంటికెళ్ళాక మా డ్యాడీకి, మా అన్నయ్యకి నీ పేరు చెప్పి నీ బొక్కలు ఇరగ్గొట్టిద్దామని అంది హిత. ఏంటి లిఫ్ట్ ఇస్తాను అన్నందుకే మీ వాళ్ళకి చెప్పేసి నన్ను కొట్టిద్దామనుకుంటున్నావా? అన్నాడు అఖిల్ బైక్ దిగి హిత దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి. అసలు నువ్వొక అమ్మాయితో మాట్లాడడమే తప్పు. తనకిష్టం లేకుండా నువ్వింకా డైరెక్ట్‌గా లిఫ్ట్ ఇస్తాను అంటున్నావేంటి? నీకెంత ధైర్యం? కాబట్టి ఖచ్చితంగా నిన్ను తన్నించాల్సిందే. అప్పుడే ఇంకొక అమ్మాయి జోలికి వెళ్ళకుండా ఉంటావు నువ్వు అని అంది హిత. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్నావు కానీ పెద్ద రౌడీ రాణిలా ఉన్నట్టున్నావే. నేనేదో నీకు హెల్ప్ చేద్దాం చాలా రోజుల నుండి ఈ ఊర్లో చూస్తున్నాను నిన్ను. పాపం రోజు వాళ్ళ కార్‌లో వెళ్ళేది. ఇవాళ ఏమి ఇబ్బందొచ్చిందో నడుచుకుంటూ వెళ్తుంది. కాలేజ్‌కి లేట్ అవుతుందేమో డ్రాప్ చేద్దామని అనుకున్నాను. దానికి కూడా ఎంత పెద్ద స్కెచ్ వేశావు నా మీద. అసలు ఈ కాలంలో మంచి చేద్దామన్నా కూడా చెడు ఎదురయ్యేలాగా ఉంది కదా! అని అన్నాడు అఖిల్. నీ మంచి నీ దగ్గరే పెట్టుకో. నీ మంచి నాకవసరమే లేదు. నేను చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను నా కాళ్ళతో. కాబట్టి ఇంకొక్కసారి నన్నిలా ఆపకు, నాతో మాట్లాడకు. తమరు తప్పుకోండి. ఇక నేను వెళ్ళాలి అని హిత అతడికి చెప్పి కోపంగా నడుచుకుంటూ తను స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటే, ఓయ్ హిత అని పిలిచాడు అఖిల్ వెనక నుండి గట్టిగా. వీడికి నా పేరు కూడా తెలుసా? అని హిత కోపంగా వెనక్కి చూస్తూ, నీ సంగతి మా డ్యాడీకి చెప్తాను అని వేలు చూపిస్తూ హిత కోపంగా వెళ్ళిపోతూ ఉంటే, ఆమె కోపాన్ని చూసి అఖిల్ నవ్వుకుంటూ వచ్చి అతడి బైక్ తీసుకొని మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సిద్ధు దీక్ష చేస్తున్న విషయం జానకమ్మ రఘుపతి గారికి, సాహిత్యకి తెలిసింది. త్రివేణి గారు కాల్ చేసి చెప్పారు. అదేంటే మరి నువ్వు వెళ్ళట్లేదు మీ అత్తారింటికి? నీ మొగుడేమో అలా పూజలు చేస్తుంటే, నువ్విక్కడే ఉన్నావని అడిగారు జానకమ్మ గారు మనవరాల్ని. నాతో చెప్పాడమ్మమ్మ. కానీ నాకిబ్బందని చెప్పి నేను వెళ్ళలేదు అని చెప్పి సాహిత్య తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. సాహిత్య తన రూమ్‌లోకి వెళ్ళడంతో నిజంగానే ఏదైనా ఇబ్బందుంది అనుకుంటూ అమ్మాయికి అందుకే వెళ్ళలేదు. పోనీలే ఇక్కడే ఉండనివ్వు అని ఏవండీ మనమైనా ఒకసారి సిద్ధుని కలిసొద్దాం. బాబెలాగో ఇక్కడికి రాలేడు కదా! అని అన్నారు జానకమ్మ గారు. అలాగే జానకి రేపు ఉదయం వెళ్ళొద్దాంలే అని చెప్పి మరుసటి రోజు జానకమ్మ, రఘుపతి గారు సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్లారు. అప్పుడే సిద్ధు పూజ పూర్తవ్వడంతో సిద్ధు బయటికి వచ్చి జానకమ్మ, రఘుపతి గారిని చూసి సాహిత్య వచ్చిందేమో అని చూశాడు. కానీ సాహిత్య అక్కడికి రాలేదని అతడికి కొద్ది నిమిషాల్లోనే అర్థమవ్వడంతో, సాహిత్య రాలేదు స్వామి తనకిబ్బందుందని చెప్పి తను రాలేదు.
మీరు కూడా ఇక అక్కడికి రాలేదు కదా! అందుకే మిమ్మల్ని మేమొకసారి కలిసి చూసి వెళ్దామని వచ్చాము" అని త్రివేణి నారాయణ గారితో మాట్లాడి సాయంత్రం వరకు అక్కడే గడిపేసి, ఇక అమ్మాయి ఒక్కతే ఉంటుంది త్రివేణి. నేను వెళ్తాను. చీకటవుతే అమ్మాయి భయపడుతుంది అని చెప్పి, జానకమ్మ రఘుపతి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. జానకమ్మ రఘుపతి గారు బయటికి వెళ్ళగానే పెళ్ళాన్ని దూరం చేసుకొని ఈ పూజలు చేసుకొని ఎందుకు? ఇప్పుడేం సాధించాడు? అని చెప్పి పెళ్ళాన్ని దూరం చేసుకున్నాడు అని పూజలు చేస్తున్నాడా ఈ మనిషి అని అనుకుంటుంది సాహిత్య. అలా అయినా కూడా సిద్ధుని చూడాలని ఆమె మనసు తెగ కొట్టేసుకుంటుంది. కానీ ఇబ్బందుందని చెప్పింది కదా జానకమ్మ గారికి. ఇక అది కుదరదు అని చెప్పి రోజు సాయంత్రం పూట ఇంటి బయటకి వెళ్ళినట్టు వెళ్ళి, అక్కడ వాకింగ్ చేసినట్టు చేయడం, కుర్చీ వేసుకొని వరండాలోనే కూర్చోవడం, సిద్ధు కనీసం అటు ఇటైనా క కనిపిస్తాడేమో అని ఆమె ఆశ. అలా సాహిత్య రోజు బయట కూర్చోవడం, పొద్దున్న, సాయంత్రం అటు ఇటు వాకింగ్ చేస్తున్నట్టుగా తిరగడం. కానీ సిద్ధు అసలు అటువైపే రావడం లేదు. కనీసం ఇంతకు ముందైనా ఏదైనా అవసరాల కోసం రఘుపతి గారితో మాట్లాడడానికైనా వచ్చేవాడు. కానీ అసలు దీక్ష చేస్తున్నప్పటి నుండి అతడిని చూడకపోవడంతో సాహిత్యకి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకో ఆ సమయంలో అతడన్న మాటలన్నీ కూడా మర్చిపోయింది. అలా ఇక దీక్ష ఆఖరి రోజు అనుకుంటా. ఇక వస్తాడో రాడో అని ఆ రాత్రి కూడా వాకింగ్ చేస్తూ ఉంటుంది సాహిత్య. బయట అప్పుడే బుల్లెట్ సౌండ్ వినగానే సాహిత్య కళ్ళు ఆటోమేటిక్‌గా రోడ్డు వైపుకి మళ్ళాయి. సిద్ధు అదే సమయానికి ఎవరినో అబ్బాయిని బైక్ పైన ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటే సాహిత్య చూపులన్నీ సిద్ధు మీదే ఉన్నాయి. సిద్ధు కూడా ఆమెను చూడగానే సాహిత్య అతడిని ఆ లైన్ దాటే వరకు చూసి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. చాలా రోజుల తర్వాత అతడిని చూసినందుకు కాస్త మనసుకి సంతోషంగా అనిపించింది. ఆ వెంటనే అతడు మాట్లాడిన మాటలు, ఆమెను దూరంగా పెట్టడం ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఆ మాటలకి ఎక్కడా లేని కోపం ఆమె మీద ఆమెకే కోపం, అసహ్యం అన్నీ వేస్తున్నాయి. నా జీవితాన్ని నా చేజేతులారా నేను ఇలా చేసుకున్నాను కదా! ఇప్పుడు అనుభవించు సాహిత్య. ఇప్పుడు నీ జీవితం అప్పుడేమి మారింది, ఇప్పుడేం మారింది? ఎప్పుడూ ఒకేలాగా ఉంది. సిద్ధుని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ మారుతుందేమో అనుకున్నావు. కానీ ఇప్పుడు మీ నాన్న చూసిన సంబంధం చేసుకున్నా ఏమీ మారకపోయేది. అలాగే ఉండేది. ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా! ఇప్పుడు అందరిని ఇబ్బంది పెట్టిన దాన్నయ్యాను నేను అని సాహిత్య తన మనసులో అనుకుంటూ, ఆమె కళ్ళల్లో నుండి జాలువారుతున్న వెచ్చటి కన్నీళ్లను తుడిచేసుకుంటుంది. చాలా రోజుల తర్వాత సాహిత్యని చూసినందుకు సిద్ధుకి కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఆ అబ్బాయిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి, మళ్ళీ జానకమ్మ గారు ఇంటి ముందు నుండే వెళ్తాడు. సిద్ధు మళ్ళీ తనకి కనిపిస్తుందేమో అని. కానీ అప్పటికే సాహిత్య ఇంట్లోకి వెళ్ళిందని అర్థమైపోయింది. డోర్ లాక్ చేసి ఉండడంతో. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.